వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్. ఇగోండి బంగాళదుంప క్యారెట్. ఈ బంగాళదుంప క్యారెట్ కర్రీ చేద్దాం. అవి ఎలా చేయాలో చూపిస్తాం మీకు. ఓకేనండి. ఇవి వచ్చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. కట్ చేసి కర్రీ చేసే విధానం చూపిస్తాం. పొయ్యి మీద ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఈ బంగాళదుంపలు వడేసుకున్నాం కదా, ఇవి ఆయిల్లో వేయాలి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఇవన్నీ ఈ బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కదండి, దీంట్లో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కొద్దిగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు వేసుకొని మళ్ళీ చూడండి, ఇవి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలో కొద్దిగా సాల్ట్ అంటే ఇప్పుడు ఈ బంగాళదుంపలు సాల్ట్లో నానబెట్టాం కదా, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేగినాయండి, కొద్దిగా ద్వారగా వేగినాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసేద్దాం. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటే బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఈ ప్రాసెస్ని మళ్ళా చూద్దాం. క్యారెట్ కూడా మగ్గడానికి సిద్ధంగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ టైంలో 4 పచ్చిమిరపకాయలు అంటే ముక్కలు చేసి వేయొద్దు. ఇలా ఇష్టం ఉంటే తింటారు, లేదంటే పక్కన పెడతారు. కాబట్టి ఇలా మజ్జిగ చీల్చి వేయాలి. చూడండి ఎంత ఈజీగా ఉందో కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా మనవాళ్ళు మనవరాళ్ళు క్యారెట్ అంటే చాలా ప్రేమగా తింటారు, ఇష్టంగా. అయితే వాళ్ళల్లో కొంతమంది బంగాళదుంప తినరు. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో నేను కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ 4 వెల్లుల్లిపాయలు, చిన్న ముక్క అల్లం. ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఇక ఈ పానకు అంటుకోకుండా. ఈ పానే కాదు, కళాయి దేనికైనా సరే అల్లం వెల్లుల్లిపాయ అంటుకుంటుంది. కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నా. ఇదిగోండి ఈ కారం. ఇప్పుడు బంగాళదుంపలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకున్నవి, అవి కూడా దీంట్లో వేసేద్దాం. అయిపోయిందండి, ఇంతే కూర. ఓకే, రిస్క్ పడాల్సిన అవసరం లేదు. నేను కరివేపాకు వాడలేదు, చూసారా మీరు? కరివేపాకు కానీ ఆవాలు జీలకర్ర ఏం వేయలే. కరివేపాకు ఆ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని వేయలే. కాబట్టి కొత్తిమీర చల్లుకున్నాం లాస్ట్లో. ఒక 2 నిమిషాలు కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈలోపు పచ్చివాసన పోయి బాగుంటుంది. వీడియో చివరి వరకు చూడండి అబ్బా.
కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు మీరు ఎంత బాగుందో. ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, కొంచెం వేస్తున్నాను. ఇలా కొత్తిమీర జల్లి స్టవ్ ఆపేసి ఆల్రెడీ స్టవ్ ఆపేసాను. కొంచెం అలా మగ్గనిచ్చి సర్వింగ్ చేసుకున్నాను. క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో కలరు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.